ప్రియమైన సహోదరి సహోదరులారా, జగద్రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. లేఖన సందర్భంలోకి వెళ్తే, యేసు మిగిలిన 8 మంది శిష్యులతో నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని ఉండడని చెప్పి ముఖ్య శిష్యులైన పేతురు, యాకోబు, యోహానును ఎండబెట్టుకుని గెత్సేమనే తోటలో వేరొక చోటకు వెళ్ళాడు. పిల్లలు, ఆయన మరణానికి బాధకు భయపడడం వల్ల అలా చేయలేదు, కానీ కొంతకాలం దేవునితో వేరైపోయి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా జరిగింది. మానవాళి పాపం వలన దేవునికి కలిగిన పూర్తి ఉగ్రతను ఆయన తనపై మోపబోతున్నాడు. ఆయనలో విశ్వాసం ఉంచి వారు దేవుని ఉగ్రతను తప్పించుకుని రక్షణ పొందేటట్లుగా ఆయన ఈ కార్యం చేశాడు. ప్రియులారా, ఆయన చెమట గొప్ప రక్త బిందుల వలె నేలకు ఒలికినట్లుగా మనందరి కొరకు